నా అదృష్టం ఏంటంటే మన పక్క జిల్లాలోనే సోదర జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తయారైంది. రికార్డు స్పీడ్లో అది కట్టించి విమానాలు అక్కడ తెప్పించి ఈ 3 జిల్లాలకి కూడా ప్రధాన అభివృద్ధి కేంద్రంగా ఎయిర్పోర్ట్ని తయారు చేస్తానని ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఎయిర్పోర్ట్ డెవలప్ అయితే కేవలం ఫ్లైట్లు ఎక్కి దిగడమే కాదు, దానికి తోడుగా వేల మంది యువతీ యువకులకి ఉద్యోగాలు వస్తాయన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్స్టిట్యూట్లు మనకు వస్తాయి, దానికి సంబంధించినటువంటి కంపెనీలు వస్తాయి, ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకనే భోగాపురం ఎయిర్పోర్టు, విజయవాడలో ఎయిర్పోర్టు, తిరుపతిలో ఎయిర్పోర్టు, అలాగే కడపలో, కర్నూలులో, రాజమండ్రిలో ఎన్నో ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టులు అన్ని రకాలుగా 100కి 100% అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి తోడుగా జిల్లాకి చాలా సమస్యలు ఉన్నాయి. రైల్వే తాలూకు మీరు చూశారు, ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా సరే నేను వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవాడిని. ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడే ఎన్నో సమస్యలకి మనం పరిష్కారం చేశాం. ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాం. ఏవైతే హామీలు ఇచ్చానో రైల్వేస్ పరంగా అందరూ కూడా ధైర్యంగా ఉండండి, ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసే బాధ్యత, రైల్వేస్ని అన్ని రకాలుగా మన జిల్లాలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా హామీ ఇస్తున్నాను. అలాగే కేంద్రంలో రైతులకి సంబంధించి మన సాగునీటి ప్రాజెక్టులకి సంబంధించి ఎన్నో పథకాలు ఉన్నాయి. ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక, సరైన అవగాహన లేక ₹1 కూడా కేంద్రం నిధులు వినియోగించుకోలేకపోయారు. కానీ ఈరోజు మళ్ళీ మన అందరి అదృష్టం, మన రాజకీయ బాహుబలి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి 175కి 160 సీట్లు వస్తాయని 2 సంవత్సరాలుగా ఖచ్చితంగా చెప్పినటువంటి ఒకే ఒక్క వ్యక్తి మన అచ్చెన్నాయుడు గారు. ఈరోజు ఆయన కూడా గెలిచి ఈరోజు మళ్ళీ రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో, పేదవాళ్ళకి సంబంధించినటువంటిది, మత్స్యకారులకి సంబంధించినటువంటిది ఆయన చేతుల్లో బాధ్యత పెట్టడం జరిగింది. మేము ఇద్దరం కూడా మన జిల్లాలో ఉన్నటువంటి టీం మెంబర్స్, ఈరోజు మంత్రులంటే మేమిద్దరమే కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకనే మా టీం మెంబర్స్ అందరం కూడా కలిసి ఒకే మాట మీద మేమందరం కూడా నిర్ణయాలు తీసుకొని జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం కల్లో కూడా కనుగొనలేదు ఈ మెజారిటీలు. నేను శంకర్కి టికెట్ ఇచ్చిన తర్వాత ఒకటే మాట అన్నాను, ఎలక్షన్ల తర్వాత నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే 30,000కి పైగా మెజారిటీ తెచ్చుకోవాలని. కానీ కష్టపడ్డాడు, 30,000 కాదు 50,000 దాటి ఈరోజు మనకున్న 7 నియోజకవర్గాల్లో అత్యధికమైన మెజారిటీ, చరిత్ర సృష్టించే మెజారిటీ ఈరోజు శ్రీకాకుళంలో ఈరోజు మనం కొట్టాం. అలాగే మనకున్నటువంటి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా చూడండి, ఎప్పుడు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచినా అలాంటి మెజారిటీలు మనం ఎప్పుడు కూడా సాధించలేదు. అటువంటిది 7 నియోజకవర్గాల్లో ఆందలవలస కానీ పాతపట్నం 3 సార్లు మనం గెలవలేకపోయినా మళ్ళీ ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా అక్కడ ఎగరవేశాం. మామిడి గోవింద్ గారు కష్టపడ్డారు, కలమటి రమణ గారు మన అధ్యక్షులు, ఆయన కూడా చాలా కష్టపడి చేశారు. అంటే టీం వర్క్ చేస్తే ఎంతటి కష్టమైన పనైనా సాధ్యం చేసుకోవచ్చు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా మీతో పాటు నిరూపించుకున్నాం. ఇక ఈ 5 సంవత్సరాలు మనం చేయాల్సింది అభివృద్ధి చేయాలి. గత ప్రభుత్వం రాక్షసత్వంతో వ్యవహరించింది, కానీ మాకు అలాంటి మనసు ఎప్పుడు కూడా లేదు. అందుకనే ఈ ప్రభుత్వం చంద్రన్న పాలనలో మానవత్వంతో పనిచేసి పేదవాళ్ళకి మంచి చేస్తామని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాకపోతే ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే చిత్రహింసలు పెట్టారో వాళ్ళకి బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడన్నది కూడా తెలియజేస్తున్నాను. అది నా మాట కాదు, అది చంద్రన్న మాట. ఆయనే ఎంత కష్టపడ్డాడో మీరందరూ కూడా చూశారు, ఎంత ఇబ్బంది పడ్డాడో మీరందరూ చూశారు. అటువంటి నిప్పులాగా బ్రతికినటువంటి నాయకుడికి సుమారు 56 రోజులు జైల్లో పెట్టారు. ఆ కష్టం నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ రోజు ఆయన బిడ్డగా లోకేష్ అన్న రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుంటే ఒక పక్కన తండ్రి అరెస్ట్ అయ్యాడు,
మరొక పక్కన రాష్ట్రంలో ప్రజలకి కష్టం వచ్చినప్పుడు పాదయాత్ర చేస్తూ ముందుకెళ్తే ఇటు పాదయాత్ర చేయలేడు, అటు నాన్నతో తోడుగా ఉండలేడు. ఢిల్లీ వచ్చాడు పెద్దలతో మాట్లాడడానికి, మీడియాతో మాట్లాడడానికి, దేశానికి అన్యాయం జరిగినటువంటిది తెలియజేయాలని లోకేష్ అన్నగారు ఉంటే ఆయనకి తోడుగా నేను కూడా ఉండి ఆ కుటుంబం పడినటువంటి బాధ, ఆ కుటుంబం పడినటువంటి ఆవేదన, భువనేశ్వరమ్మ గారు పడినటువంటి ఆ బాధ అవన్నీ కూడా కల్లారా చూసిన తర్వాత ఈరోజు దేవుడు ఈ రకమైనటువంటి రిజల్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి న్యాయం చేయడానికేమో అన్నదిగా ఈరోజు నేను భావిస్తున్నాను. అందుకని చంద్రన్నకి న్యాయం జరిగింది, కానీ కార్యకర్తలకి ఇంకా న్యాయం జరగాలి. ఆ కార్యకర్తలకి న్యాయం చేయడానికే చంద్రన్న ఈరోజు అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన అడుగు జాడల్లో మేము కూడా నడుస్తాం. కానీ ఊరికే కక్ష పెట్టుకునే రాజకీయాలు మాత్రం ఎప్పుడు కూడా మేము చేయమన్న హామీ కూడా ప్రజలందరికీ కూడా ఇస్తున్నాం. మాకు కావాల్సింది అభివృద్ధి కావాలి. మేము ఎప్పుడు కూడా ఎర్రన్నాయుడు గారి దగ్గర నేర్చుకున్నటువంటి రాజకీయాలు, మా ఎప్పుడైనా పదవిలో ఉంటే 10 మంది మేము చేసినటువంటి మంచి గురించి మాట్లాడాలి తప్ప ఎవరు మేము ఏదో చెడు చేశామన్నటువంటి భావన ఏ ఒక్కరికి కూడా ఉండకూడదని ఆ ఎర్రన్నాయుడు గారు మాకు నేర్పించినటువంటి రాజకీయం, ఆ అడుగుజాడల్లోనే మేము నిరంతరం కూడా నడిచి ఈ జిల్లాకి అన్ని విధాలుగా మంచి చేసే కార్యక్రమాలు తీసుకొని వస్తామని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం.